ఎవ్రీవన్, దిస్ ఇస్ బిందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమకిరణ్. ఈరోజు టాపిక్ వచ్చి మీకు వీడియో థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, నా చిటితల్లి కోసం నేను ఫ్రాక్స్ అనేవి ఓన్గా డిజైన్ చేయించుకున్నాను. సో కొన్ని డ్రెస్సెస్ వచ్చి నాకు డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యి ఉంటాయి. సో ట్విన్నింగ్ డ్రెస్సెస్ అనేవి ఈ రోజుల్లో ట్రెండీ కదండి. సో నా దగ్గర పట్టు సారీ ఒకటి ఉంది, దాని బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేయించలేదు. సో ఆ బ్లౌజ్తో నేను ఫ్రాక్ అనేది డిజైన్ చేయించాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి నాకు బ్లాక్ డ్రెస్ ఒకటి కూడా ఉంది. సో దాని హ్యాండ్స్ అనేవి లాంగ్ ఇచ్చారు, వాటితో కూడా నేను హ్యాండ్స్ అనేది రిమూవ్ చేసి వాటితో నేను ట్విన్నింగ్ డ్రెస్సెస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అలాగే నా దగ్గర ఒక దుప్పట అన్నది ఎక్స్ట్రా ఉంది. ఆ దుప్పట అన్నది చాలా బాగుంటుంది డిజైన్ వర్క్. దాన్ని ఎందుకు డ్రెస్ కింద క్రియేట్ చేయకూడదు అన్న థాట్ వచ్చింది. సో దాంతో కూడా నేను డ్రెస్ అన్నది క్రియేట్ చేస్తున్నాను. అలాగే ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ తీసుకుని ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేస్తున్నాను. మెటీరియల్ కాస్ట్ అయితే చాలా టూ మచ్ ఉంటున్నాయండి, చాలా హై రేట్స్ ఉంటున్నాయి. కొంచెం మనం ఫ్రాక్స్ అని డిజైన్ చేయించుకున్నప్పుడు కొంచెం రీజనబుల్ రేట్లతో కొంచెం చూసుకుంటే చాలా మంచిది. మనం ఎప్పుడైనా డ్రెస్సెస్ క్రియేట్ చేసేటప్పుడు బేబీకి కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకొని డిజైన్ చేయించుకోవడం బెస్ట్. లేదంటే మళ్ళీ బేబీస్కి వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతాయి కదా. నేను ఇక్కడ వచ్చి మ్యాచింగ్ చూసుకుంటున్నాను. నేను క్లాతింగ్కి ఏది మ్యాచ్ అవుతుందా, ఏ సూటబుల్ అవుతుందా అన్నది నేను చాలా చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఒకవేళ సూటబుల్ అవ్వకపోతే మనకి రేపొద్దున రోజున కుట్టించక కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. అందుకనేసి చాలా వెతుకుతున్నాను ఏవి బాగా మ్యాచ్ అవుతాయి ఏంటి అనేసి, బేబీకి ఎలా ఉంటుంది ఏంటి అనేసి మొత్తం మెటీరియల్ తీసుకునేటప్పుడు మనం కొంచెం సెర్చ్ చేసుకుని తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే బేబీస్కి కంఫర్ట్ లేకపోతే వాళ్ళకి మళ్ళీ వేసిన తర్వాత చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. ఎప్పుడైనా మెటీరియల్ తీసుకున్నప్పుడు వాళ్ళ కంఫర్ట్ని బట్టి మనం తీసుకోవడం రైట్ అండి. ఎందుకంటే బేబీస్ కంఫర్ట్ లేనిది మనం తీసుకున్నా ఎంత కాస్ట్ పెట్టినా వేస్ట్ కదా. అసలే మీటర్ వచ్చి 1000 రూపీస్ అట్లా చెప్తున్నారు. 2 మీటర్స్ ఫ్రాక్ పడుతుందండి, 2000 అట్లా అయిపోతుంది. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీ బాగా వెతికి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నా బేబీకి ఏది బాగా సూటబుల్ అవుతుందో చూస్తున్నాను. తన స్కిన్ టోన్కి ఏది బాగా పర్ఫెక్ట్గా ఉంటుందో వెతుకుతున్నాను. ఎందుకంటే మనం అమౌంట్ పెట్టినప్పుడు మళ్ళీ అదేమన్నా మిస్ఫైర్ అయితే కొంచెం కష్టం కదా. సో మనం మెటీరియల్ తీసుకున్నప్పుడు కొంచెం బాగా సెర్చ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చి చాలా మెటీరియల్స్ చూసానండి. చూసిన తర్వాత నాకు కొన్ని నచ్చినాయి, వాటిని తీసుకుని స్టిచ్చింగ్ అన్నది కూడా ఇచ్చాను. ఫ్రాక్స్ ఎలా వచ్చినాయో కూడా చూసేసేయండి. ఎల్లో కలర్ క్లాతింగ్ అనేది తీసుకున్నాను కదండి, దాని స్లీవ్లెస్లోనే నేను డిజైన్ చేయించాను. క్లాత్ అయితే చాలా బాగుంది, గోల్డ్ కలర్ జరీ వచ్చింది. దాని మీదకి నేను ఒక 1/2 మీటరు బ్లూ కలర్ తీసుకున్నాను. క్లాతింగ్ అన్నది అది హెవీ వర్క్ ఎంబ్రాయిడ్ వచ్చి ఉంది, చాలా బాగుంది. ఓవర్ కోట్లా డిజైన్ చేయించాను. ఇలా వేస్తే బేబీస్కి ఇబ్బందిగా ఉండదు. అదే ఓవర్ కోట్ అనేది స్టిచ్చింగ్ చేయించేస్తామంటే బేబీస్కి వేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. సో నేను ప్రతి ఒక్క ఫ్రాక్ అనేది నేను స్లీవ్లెస్లోనే డిజైన్ చేయించాను. ఎందుకంటే పిల్లలు స్లీవ్లెస్ స్టిచ్చింగ్ చేయించడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే పిల్లలకి గాలి అన్నది వేస్తుంది, లేకపోతే ఉంచుకోరు డ్రెస్సెస్ అనేవి. ఓవర్ కోట్ వచ్చి ఓన్లీ ఫ్రంట్ ఒకటే వర్క్ వస్తుంది, బ్యాక్ అయితే కొంచెం ప్లెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే సింపుల్గా బాగుంటుంది అలా లుక్ అయితే. ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది, ఎల్లో కలరు. నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్ అనేది డిజైన్ చేయించాను. పర్పుల్ కలర్ కూడా వేసాక చాలా బాగుంది మా పాపకి. ఇవన్నీ నేను తన బర్త్డే కోసమని డిజైన్ చేయించాను. చాలా లుక్ అయితే ఇలా ఉంది, మీరు ఫొటోస్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ వైట్ కలర్ నెట్టెడ్ అనేది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. నేను ఇంక డ్రెస్ అన్నది తనకి వేయలేదు, వేస్తే కనుక పిక్చర్ యాడ్ చేసి ఉండేదాన్ని. ఈ డ్రెస్కి ఓవర్ కోట్ అనేది కూడా స్టిచ్చింగ్ చేయించాను ఎక్స్ట్రా. నేను అనుకున్న డిజైన్ అయితే వేరు, సమ్ ఆ రీజన్ వల్ల డిజైన్ సెట్ అవ్వలేదు అన్నారు. సో అందుకనే నార్మల్ ఫ్రాక్లనే డిజైన్ చేయించాను. ఈ ఓవర్ కోట్ అనేది ఇలా కూడా యూస్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ ఓవర్ కోట్ అనేది వేరే డ్రెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. నేను అందుకనే 2 ఓవర్ కోట్స్ అనేవి స్టిచ్చింగ్ చేయించాను. నెక్స్ట్ వచ్చి ఫ్లోరల్ ఇలా డిజైన్ చేయించానండి. మా పాపకు వేసినట్టు ఉంది, లుక్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుంది. రెగ్యులర్ వేర్కి అయితే ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. ఎక్కడికైనా సండేస్ చర్చ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా వేసుకెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఇది కాటన్లో తీసుకున్నాను, ఫ్లోరల్ టైప్ వచ్చింది, లుక్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ నేను హ్యాండ్స్కి డిజైన్ పెట్టించాను, ఫ్రంట్ ఒకటి డిజైన్ పెట్టించాను అంతే. మిగిలినంతా నార్మల్గానే స్టిచ్చింగ్ చేయించాను. నెక్స్ట్ వచ్చి నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉందన్నాను కదా, ఆ బ్లౌజ్ పీస్కి ఇలా డిజైన్ చేయించాను. జస్ట్ హ్యాండ్స్కి లేస్ వేయించాను అంతే. నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంది, ఇది కూడా నేను తన అన్నప్రాసన రోజు నాడు స్టిచ్చింగ్ చేయించాను. సో ఆ బ్లౌజు దీని మీదకి వేస్తే లంగా జాకెట్లా ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇలా అటాచ్ చేయొచ్చు కదా అని స్లీవ్లెస్ 2-in-1 కింద యూస్ చేసుకోవచ్చండి. ఫ్రాక్స్ వైజ్ యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ లంగా జాకెట్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏమైనా మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కనుక. ఇది కూడా ఇలా అటాచ్ చేసాక చాలా బాగుంది. మా పాపకి వేసి చూసాను, లుక్ అయితే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పట్టు సారీ బ్లౌజ్ అన్నాను కదా, సారీ బ్లౌజ్ అన్నది నేను యూజ్ చేయట్లేదు. సో అందుకే నేను ఇలా డిజైన్ చేయాలనుకున్నాను. నాకు సారీ అన్నది నా సారీకి కూడా మ్యాచ్ అవుతుంది ఫ్రాక్ అన్నది. సో 2-in-1 కింద యూజ్ అవుతుంది కదా.
నా ఉద్దేశంతో ఈ ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను అన్నప్రాసనానికి లంగా జాకెట్ అన్నది స్టిచ్చింగ్ చేయించాను కదండి, లెహెంగా. ఇది చాలా బాగుంటుంది. తనకి వేసినప్పుడు అయితే నేను చాలా బాగా నచ్చింది. సింపుల్గా కాంట్రాస్ట్ కలర్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బాటమ్ వచ్చేమో పింక్, టాప్ వచ్చేమో లైట్ షేడ్లో తీసుకున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. తనకి వేయగానే చాలా బాగా లుక్ వచ్చింది. పాప కూడా నాతో వాయిస్ ఓవర్ వస్తుంది. తనకు కూడా బాగా నచ్చినాయి అంట, అందుకని నాతో పాటు మాట్లాడుతుంది. లుక్ అయితే చాలా బాగుంటుందండి. అదిగో చూసారా ఎలా అరుస్తుందో. నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్, నా దగ్గర దుప్పట ఉందన్నాను కదా, దుప్పటిని ఇలా డిజైన్ చేయించాను. ఇది కూడా చాలా బాగుంది. అన్నీ ప్రతి ఒక్కటి స్లీవ్లెస్లోనే డిజైన్ చేయించాను నేను ఈజీగా ఉండడానికి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్.